అసలుకి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పని జగన్ పరిపాలన అసలు సూపరు. జగన్ చేసేది ఎవరు చేయలే ఇంతవరకు అని చెప్పని అందరూ వైసీపీ కార్యకర్తలు చంకలు గుద్దుకుంటున్నారు. అసలుకి వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు? వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు, వాళ్ళ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు డెవలప్ అయ్యారే కానీ తప్ప ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు తీరేదు. అసలుకి అడిగారు, అసలుకి మాకు బియ్యం ఇవ్వండి, ఇంటికి వచ్చి ఇవ్వండి, బండ్లో ఇవ్వండి అని చెప్పి అడిగారు ప్రజలు. ఒక బండి రావడం వల్ల నెలకు 35,000 నష్టం. ఆ 35,000 ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ పౌరులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పని ఫ్రీ అని చెప్పనేసి పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిరుద్యోగులు అసలు ఎంత మంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు కానీ ఈ ఫ్రీ పథకాలు పెట్టాడు. అవి కట్ చేయడం, వీళ్ళకి ఇవ్వడము. మద్యం ఎప్పుడు చంద్రబాబు నాయుడుగా ఉన్నప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 అయింది, 300 కూడా అంటున్నారు. ఇప్పుడు అసలు మద్యం పెంచాడే గాని ఒక సామాన్యుడు 500 ఒక రోజు సంపాదించేది ఒక 500 సంపాదిస్తాడు. వాడు 300 ఒక కోటకు పెట్టి 200 ఎత్తుకోపోయి బిడ్డల్ని పిల్లని ఏమి పోషిస్తాడు? పోషించగలుగుతాడా 200 తన? అది కూడా చూస్తే కేజీ 50 రూపాయలు కందిపప్పు ఇప్పుడు 200కి వచ్చింది. సన్ఫ్లవర్ ఆయిల్ 80 రూపాయలు ఉండేది ఇప్పుడు 180 190 ఉంది. రేషన్ బియ్యము తీసేసి మీకు సన్నటి బియ్యం జీలకర్ర మసాలా బియ్యం ఇస్తామని చెప్పి అన్నాడు. జీలకర్ర మసాలా బియ్యం ఇస్తున్నాడా? అదే స్టోర్ బియ్యం ఇచ్చేది. ఎందుకు? పథకాల పేరు మీద పేర్లు పెట్టుకొని చేస్తా కూడా మళ్ళీ ఎందుకు మేము అభివృద్ధి చేస్తున్నాం ఎందుకు చెప్పుకోవడం? అసలుకి ఈ పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పని ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాలి. మనం కొనే ప్రతి ఒక్క వస్తువు మీద GST పడి ఆ డబ్బులే మనకి రిటర్న్ వాళ్ళు ఇస్తున్నారు తప్ప వాళ్ళ జోబులో తీసేది మనకైతే ఎవరైతే ఇవ్వట్లేదు. మన భారతదేశంలోనే చాలా పూర్ సీఎం అంట ఆయన. అందుకే బెంజ్ కార్ లో తిరుగుతాడు, బంగారు బాత్రూమ్ లో ఉంటాడు, సిమెంట్ ఫ్యాక్టరీలు అవన్నీ ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చాలా పూర్ సీఎం అన్నమాట. ఆయన కంటే పూర్ సీఎం అయితే ఎవరైతే లేరు. గత ప్రభుత్వానికి ఎలాగుంది, ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాగుందని చెప్పని వాళ్ళే అర్థం చేసుకోవాలి. నేను నెల్లూరు జిల్లా స్థానికురాలు. నేనైతేను నెల్లూరు జిల్లా ఖచ్చితంగా పొంగులూరు నారాయణ సార్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఇది 100% నేనైతే రాసిస్తా. ఎందుకంటే ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మా మేము వేసేది ఖచ్చితంగా నారాయణ సార్ని మేము ఖచ్చితంగా గెలిపిస్తాం, ఆయనే గెలుస్తాడు. రౌడీజం వల్ల మేము బయటికి రాలేకపోతున్నాం, మేము చెప్పలేకపోతున్నాం చెప్పని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మా పింఛన్ తీసేస్తారమ్మా, కరెంటు బిల్లు ఇదైపోయింది. ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పింఛన్ తీసేస్తారంట. ఇప్పుడు సామాన్యుడు కూడా ఏసీ లేకుండా ఎవరు లేరు. అసలు ఇప్పుడు చూసుకుంటే ఏసీ లేకుండా ప్రతి ఒక్కరు ఎవరు లేరు. అసలుకి కరెంటు బిల్లు వస్తే రేషన్ కార్డు తీసేస్తాడు. అమ్మఒడి ఇస్తున్నాడు, అమ్మఒడి 15,000 చెప్పాడు, ఇప్పుడు 11,000 ఇస్తున్నాడు. 3,000 పార్టీ ఫండ్ లో వేసుకుంటారు వాళ్ళు. ఎందుకు జగన్ అసలు పిచ్చి చెప్పుకోవడం చేయడం ఎందుకు అసలు చెప్పు? నువ్వు ఆయన కోటికి కొబ్బరి చిప్పించినట్టు అయిపోయింది. ధనవంతులు చేస్తున్నావు, నీ ఎమ్మెల్యేని ధనవంతులు చేస్తున్నావు, నీ మంత్రులను ధనవంతులు చేస్తున్నావు, కానీ నువ్వు పేద ప్రజలకైతే ఏం చేయట్లా. ఈ నెల్లూరు చిత్తూరు ఏమో తమిళనాడుకి, శ్రీకాకుళం అని చెప్పి పక్క రాష్ట్రాలకి కలుపుకొని తడిగొడ్డు వేసుకొని మనం కూర్చోవాలా. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఈసారి ఆలోచించి ఎవరు గెలవాలి, ఎవరు రావాలి అని చెప్పని మీరు మాత్రం ఖచ్చితంగా ఆలోచించి మీ ఓటును అనేది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.